శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని, నిస్వార్థ స్వరూపాన్ని, సువాసన గల పుష్పాన్ని. ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ శ్రేష్టమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 6/2/2025. హెడ్డింగ్: మధురమైన పిల్లలు. పాత ప్రపంచం యొక్క ముళ్ళును కొత్త ప్రపంచం యొక్క పుష్పాలుగా తయారు చేయటం ఇది చురుకైన తోటమాలి పని. పాత ప్రపంచం యొక్క ముళ్ళు అనగా పురాनी दुनिया के कांटों को नई दुनिया के फूल बनाना यह होशियार मालियों का काम है. ప్రపంచంలో మనుషులు రకరకాలుగా ఉంటారు. ముల్లగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళకి దుఃఖం ఇచ్చేవారిగా ఉన్నారు. కొంతమంది పుష్పాలుగా ఉన్నారు, వేరే వాళ్ళ లైఫ్లో ఒక ఫ్రాగ్రెన్స్ సుగంధాన్ని తీసుకొని వచ్చేవారిగా. నేను ఎలాంటి తోటమాలిని? నేను ఇతరులను ఎలా తయారు చేస్తున్నాను? పరమాత్మ మనల్ని ఎలా తయారు చేస్తున్నారు? పరమాత్మ జ్ఞానం ద్వారా నేను అసలు ఎలా తయారవుతున్నాను చెక్ చేసుకోవాలి. ప్రశ్న: संगम युग पर तुम बच्चे कौन सा श्रेष्ठ तकदीर बनाते हो? उत्तर: कांटों से खुशबूदार फूल बनाना यह सबसे श्रेष्ठ तकदीर है. अगर एक भी कोई विकार है तो कांटा है. जब कांटे से फूल बने तब सतो प्रधान देवी देवता बने. तुम बच्चे अभी 21 पीढ़ी के लिए अपना सूर्यवंशी तकदीर बनाने आए हो. బాబాయ్ వాళ్ళ క్లారిటీ ఇస్తున్నారు. ముళ్ళ నుండి వేరే వాళ్ళకి తమో ప్రధానంగా చేసే నెగటివిటీ ఉండే వికారి మార్గంలో నడిచే దుఃఖాన్ని ఇచ్చే ఆ ముళ్ళ నుండి సుగంధమైన పుష్పాలుగా తయారవ్వడం ఇది అన్నిటికన్నా శ్రేష్టమైన భాగ్యం. ఒకవేళ ఏదైనా ఒక్క వికారం ఉన్నా వారు ముళ్ళ లాంటి వారే. ఇప్పుడైతే ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారో అప్పుడు సతో ప్రధానమైన దివ్యమైన డివైన్ సోల్స్గా అవుతారు. పిల్లలైన మీరు 21 తరాల కొరకు సూర్యవంశీ భాగ్యాన్ని తయారు చేయడానికి వచ్చారు. मैं कैसी आत्मा हूं? अभी मैं चेक करना पड़ेगा. స్వయం పరమాత్మ వచ్చారు మన భాగ్యాన్ని మేల్కొల్పడానికి. ఇది సాధారణమైన పాటే. మరి మీరందరూ ఎవరు? తోటమాలులు. తండ్రి తోట యజమాని. ఒక్కసారి అర్థం విజువలైజ్ చేసుకుందాం. ఈ ప్రపంచం అంతా ఒక తోట. ఈ ప్రపంచానికి యజమాని పరమాత్మ, తోట యజమాని. దీంట్లో స్పిరిచువల్ మార్గంలో నడిచే మనం, ఇతరులకి దారి చూపించే మనం తోటమాలులం. ఇప్పుడు తోటమాలులు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి. ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. భక్తులు
భగవంతుని వద్దకు వచ్చారు. మరి ఇప్పుడు జ్ఞానం యొక్క చదువును చదువుకునేందుకు మనం ఎక్కడికి వచ్చాం? స్వయం భగవంతుడు దగ్గరికి వచ్చాం. ఇది రాజయోగం యొక్క చదువు. ఈ చదువు ద్వారానే కొత్త ప్రపంచానికి మనం యజమానులుగా అవుతాం. కావున నేను నా భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చాను. కొత్త ప్రపంచాన్ని ఈ కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి వచ్చాను. నేను ఆత్మ మధురమైన ఒక ఇల్లును తయారు చేయడానికి వచ్చాను. ఈ విధంగా మన కర్తవ్యం ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సెంటర్లో ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. పుష్పాలలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. ఎగ్జాంపుల్, శివలింగం పైన పుష్పాలను అర్పిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పుష్పాలను అర్పిస్తారు. గులాబీ పుష్పానికి మరియు జిల్లేడు పుష్పానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా. గులాబీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, జిల్లేడు పువ్వు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. ఇది కూడా పుష్పాల తోట. అంటే ఈ ప్రపంచం కూడా ఒక పుష్పాల తోట. కొందరు మల్లె పువ్వులు అందరికీ ఫ్రాగ్రెన్స్ ఇస్తారు. కొందరు సంపెంగలు, మంచి ఘాటు వాసన, ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది. కొందరు రత్నజ్యోతులు, కొందరు జిల్లేడి పుష్పాలు కూడా ఉన్నారు. ఒక శివలింగం పైన తప్ప ఇంకా దేనికి వాడరు. ఈ సమయంలో అందరూ ముళ్ళలాగానే ఉన్నారు. ఎందుకు? ఈ ప్రపంచమే ఒక ముళ్ళ అడవి. ఇలాంటి ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. పాత ప్రపంచాన్ని, ముల్లగా ఉన్న ప్రపంచాన్ని పుష్పాలుగా తయారు చేయడానికి ఈ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మరి నేను ఆత్మ అంతటి శ్రేష్టమైన దేవీ దేవతగా తయారవ్వాలి. ఈ పాటల యొక్క అర్థం కూడా మనం చేసుకోవాలి. కొందరు సతో ప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు, హయ్యెస్ట్ ఫార్చ్యూన్. కొందరు రజోగా, కొందరు తమోగా. కొందరు సూర్యవంశీ రాజులుగా అవుతారు, కొందరేమో ప్రజలుగా అవుతారు. మరికొందరు ప్రజలకు కూడా సేవకులుగా అయిపోతారు. మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఈ కొత్త ప్రపంచపు రాజ్య స్థాపన జరుగుతుంది. స్కూల్కు భాగ్యాన్ని మేల్కొల్పేందుకు వెళ్తారు కదా. అంటే ప్రతి ఒక్కరూ తమ లక్ని తయారు చేసుకోవడానికి వెళ్తారు కదా. మీరు భవిష్య కొత్త ప్రపంచంలో ఉన్నతమైన దేవీ దేవతలుగా అవ్వడానికి మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. స్వయం పరమాత్మ ద్వారా 21 జన్మల వారసత్వాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు. 21 తరాల వారసత్వం అంటే 21 బర్త్స్, సత్య త్రేతాయుగాల వారసత్వం ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. మరి భగవంతుని దగ్గరికి వచ్చాం ఎంతో సతో ప్రధానంగా అవ్వడానికి. మీరిక్కడికి అహల్య వంటి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అవ్వడానికి వచ్చారు, బంగారు బుద్ధిగా. కావున ఏం చేయాలి? ఎంతగా నాలెడ్జ్, జ్ఞానాన్ని ధారణ చేయాలి అంటే ఆ జ్ఞానం ఇక్కడ ఉండిపోవాలి. ఆ జ్ఞానం ద్వారానే ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఎందుకు? ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. అకస్మాత్తుగా శరీరాన్ని వదిలేస్తే ఇంక కనీసం మనం పురుషార్థం, ఎఫర్ట్ చేయడానికి కూడా పనికిరాదు. సో ఆబ్వియస్గా ఏ జ్ఞానం అయితే విన్నామో అది ఇంకా పోతుంది కదా. అందుకని రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరైతే ఆలస్యంగా శరీరాన్ని వదులుతారో వారికి సమయం తక్కువగా లభిస్తుంది. ఎందుకంటే సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఆ కొద్ది సమయంలో జన్మ తీసుకొని వారు ఏం చేయగలరు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలేసాం. మళ్ళీ ఆ ఆత్మ ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్ళి 9 months తర్వాత మళ్ళీ అది బయటకు వచ్చి
ఒక శరీరంలోకి వచ్చి ఆ శరీరం మళ్ళీ ఒక ఏజ్కి వచ్చాక, అర్థం చేసుకునే కెపాసిటీ వచ్చాక, అప్పుడు ఈ నాలెడ్జ్ విని మళ్ళీ ఈ స్పిరిచువల్ పాత్లో నడవడానికి ఈజీగా ఒక 10-15 ఇయర్స్ పడుతుంది కదా. సో ఎంత సమయం అనేది పురుషార్థం చేయకుండా, ఎఫర్ట్ చేయకుండా, పరమాత్మని మర్చిపోయి ఆ సోల్ స్పెండ్ చేస్తుంది. ఎంతో మంది పిల్లలకి తండ్రి స్మృతి చేయడం కూడా చేత కావడం లేదు. భాగ్యంపై ఆధారపడి ఉన్నారు కదా. భాగ్యంలో లేకపోతే ఇంకా ఏం చేస్తారు? భాగ్యవంతులుగా తయారవ్వాలి కదా. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి కదా. పరమాత్మని ఎంతగా స్మృతి చేయాలి? మీ ఈ చదువులో మేము దూరంగా ఉంటాం, అందుకే రోజు వచ్చి చదువుకోలేమని సాకు చెప్పడానికి వీల్లేదు. కొందరు మేము 10 మైళ్ళు దూరంలో ఉంటాము అంటారు. అరే బాబా స్మృతిలో మీరు 10 మైళ్ళు నడిచి వెళ్ళినా ఎప్పుడు మీకు అలసట కలగదు. ఎంత పెద్ద ఖజానా తీసుకునేందుకొస్తారు. తీర్థయాత్రలకి వెళ్తారు, దూర దూరాల వరకు వెళ్తారు కదా. దూర దూరాల వరకు వెళ్తారు కదా. ఆ తీర్థయాత్రలో బాగా దర్శనం అవ్వాలని ఎంత కష్టపడతారు. మరి ఇక్కడ పరమాత్మ దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని వినలేరా? ఇది ఆత్మ పరమాత్మల మేళ అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకే తండ్రి వచ్చారు. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. స్థాపన పూర్తి అవ్వగానే వినాశనం కూడా మొదలవుతుంది. ఇది అదే మహాభారత యుద్ధం. ఏదైతే ఒక భయంకరమైన యుద్ధం గురించి మనం విన్నామో అది ప్రాక్టికల్గా ఆ విధంగా ఈ ప్రపంచం అలాంటి సిచ్యువేషన్కి వస్తుంది. धारणा, बाप जो ज्ञान का खजाना दे रहा है उसको लेने के लिए दौड़ दौड़ कर आना है. इसमें किसी भी प्रकार का बहाना नहीं देना है. बाप की याद में 10 मील की पैदल चलने से थकावट नहीं होगा. विजय माला में आने का आधार पढ़ाई है. पढ़ाई पर पूरा ध्यान देना है. कांटों को फूल बनाने की सेवा करना है. स्वीट होम और स्वीट రాజధాని को याद करना है. భగవంతుడు ఏదైతే ఖజానాను ఇస్తారో, జ్ఞానం అనే ఖజానా, పరిగెడుతూ పరిగెడుతూ మనం జ్ఞానం వినడానికి పరిగెత్తాలి. పరమాత్మ స్మృతిలో ఉంటే ఎంత దూరం వెళ్ళినా అలసట అనేది రాదు. సో ఎవరన్నా దేనికన్నా అలసిపోతూ ఉంటే పరమాత్మ స్మృతిలో ఉండండి, అలసట దూరం అవుతుంది. విజయ మాలలో రావడానికి ఆధారం చదువు. చదువు పైన పూర్తి ధ్యాస పెట్టాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. మధురమైన ఇల్లు, మధురమైన రాజధానిని స్మృతి చేయాలి. वरदानम, संगम युग के महत्व को जान एक का अनगिनत बार रिटर्न प्राप्त करने वाले सर्व प्राप्ति संपन्न भव. సంగమ యుగం, ఈ కాన్ఫ్లుయెన్స్ ఏజ్ యొక్క మహత్వాన్ని తెలుసుకోవాలి. సంగమ యుగంలో భగవంతుడిచ్చే ప్రామిస్ ఏంటి? ఒకటి ఇవ్వండి, లక్షల రెట్లు తీసుకోండి. అంటే ఏ విధంగా శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జన్మ, శ్రేష్టమైన టైటిల్స్ పరమాత్మ ఈ సమయంలో మనకిస్తారో ఆ అనుభవాలను ప్రాప్తి చేసుకోండి. ఒకదానికి మీకు ఎన్నో లక్షల రెట్లు అనుభవం అవుతుంది. ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే మీరు ఆ ప్రాప్తులను ఉపయోగించుకోవచ్చు. భగవంతుడు మన కోసం వస్తారు. అతని హార్ట్ఫుల్గా స్మృతి చేస్తే మన కోసం వస్తారు. మన కోసం సేవాదారి రూపంలో వస్తారు.
లెక్కలేనన్ని సార్లు మనకి ఏది కావాలన్నా ఇస్తారు. కాకపోతే ఒక్క అడుగు ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. స్లోగన్, किसी भी परिस्थिति हो, పరిస్థితి చలి जाए लेकिन खुशी नहीं जाना. ఎలాంటి పరిస్థితి అయినా పరిస్థితి వస్తుంది వెళ్ళిపోతుంది, కానీ సంతోషం మాయం అవ్వకూడదు. సో ఇదే ముళ్ళు యొక్క స్వమానం తీసుకుందాం. ఐ యామ్ అ హ్యాపీ సోల్. నేను ఒక సంతోషకరమైన ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, సౌభాగ్యవంతుడను, భాగ్య విధాత తండ్రికి పిల్లవాడిని, సంతోషకరమైన ఆత్మను. సంతోషం నా సొంతం. సదా సంతోషంగా ఉంటూ ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తాను. నా చుట్టూ సంతోషపు కిరణాలు వ్యాపిస్తున్నాయి. సంతోషపు అలలు ప్రతి ఒక్కరి వరకు చేరుకుంటున్నాయి. నా ఇంట్లో ఉన్న ప్రతి ఆత్మ సంతోషాన్ని అనుభవం చేస్తుంది. ప్రతి ఒక్కరూ నా ద్వారా సుఖాన్ని, ఆనందాన్ని అనుభవం చేస్తున్నారు. నేను సంతోషకరమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, నిర్విఘ్న స్వరూపాన్ని. ఐ యామ్ a happy being. I experience immense happiness from my Father. Happiness is my birthright. Unlimited happiness makes me an unlimited being. For the next few seconds, I, the soul, try to filter my aura. My aura is filled with positivity, happiness, and peacefulness. I am the one chosen by the Supreme Father, and I experience unlimited blessings from my Father. Hey Father, thank you so much for showing me the path of spirituality filled with unlimited power, and I try to follow your path and be a blessed being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited happiness from the Supreme Father. Spread that happiness to every part of this body and be a happy and a divine being. Om Shanti.